తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమైన అధికారులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని ఫైర్ అయ్యారు. స్థానిక కలెక్టర్, టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీలను చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో 2,000 మంది పడతారని తెలిసినా 2,500 మందిని ఎలా పెట్టారంటూ అధికారులను ప్రశ్నించారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ చేసినట్లే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పగా, ఎవడో చేశాడని మీరు కూడా అలానే చేస్తారా, మీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. 2,000 పడతారనుకున్నారు, 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మీరు ఎక్కడ అమలు చేశారు? మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించారు కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు మీడియా రండి, ఒక పక్కకు రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు, దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. మరిగా ఈ గ్రౌండ్ లో ఏదైతే మనుషులు ఉన్నారు, శాంపేర్ అని తర్వాత మీకు చెప్పారు. ముందు మెసేజ్ వచ్చిందా? నేను అడిగింది స్ట్రైట్ క్వశ్చన్. మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఇన్సిడెంట్ జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని మీకెప్పుడు తెలుసు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, ఎమ్ ఐ రైట్? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యూఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్ లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా? రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ చెప్పారు. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగారు. ఎస్పీ గారు సీఎం అడిగిన ప్రశ్నలకు స్పందించిన అధికారులు, భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉందని, బయటకు వదిలేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరణిచ్చారు. దీంతో నో ఎక్స్ప్లెనేషన్స్ అంటూ చంద్రబాబు వారిపై సీరియస్ అయ్యారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూయా స్విమ్స్ హాస్పిటల్స్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. నిన్న జరిగినటువంటి వైకుంఠ ద్వార దర్శన టోకన్ల సంఘటనకు సంబంధించి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్ అయినటువంటి అంశం అయితే నెలకొంది. దీని తర్వాత ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా
తిరుపతిలో ఉన్నటువంటి ఒక సంఘటన స్థలానికి అయితే మాత్రం చేరుకొని అక్కడ ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఒక పరిశీలించారు. ఈ పరిశీలించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రౌండ్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈవో పైన అయితే మాత్రం ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. తను ఆన్సర్ చెప్పేటప్పటికీ కూడా నో ఎక్స్ప్లెనేషన్ అనేసి కూడా వారిపైన అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈవో ఎందుకు ఇటువంటి చర్యలు అయితే మాత్రం చేపడుతున్నారు అనేసి సీఎం అయితే తీవ్ర స్థాయిలో అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక నివేదిక కూడా టిటిడి నుంచి అలాగే ప్రభుత్వం నుంచి కూడా జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఒక నివేదిక కూడా కావాలి అనేసి అయితే అడిగారు. దానికి సంబంధించినటువంటి వివరాలు టిటిడి ఈవో జె శ్యామలరావు అయితే మాత్రం ఇచ్చేటప్పటికి అప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే భైరవపట్టి పార్క్ లో జరిగినటువంటి సంఘటనా స్థలంలోనే ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ చేసినటువంటి క్యూ లైన్లు కానీ అక్కడ అయితే చేపట్టలేదు. వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగిపించాము. దాని తర్వాత ఒక్కసారిగా మీదకి వచ్చేసినటువంటి భక్తులు తోపులాట వల్లనే ఇటువంటి ఘటన కూడా జరిగింది అనేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు కలగ చేసుకొని నో మోర్ ఎక్స్ప్లెనేషన్, మీరు చేసేటువంటి పరిస్థితులు కూడా భక్తులకి ఎటువంటి ఉపయోగకరంగా లేవు, అసలు మీరెందుకు ఉంటున్నారు, ఒక అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్నటువంటి అధికారులు దీనిపైన ఎలా స్పందించాలి, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే అధికారులు మీరు అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకోకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టలే కానీ ఇటువంటి ఘటనలు చేసేటువంటి ఇటువంటి సున్నితమైనటువంటి ఘటనలు జరగడానికి ఆస్కారం కలిగించేటువంటి ప్రతి ఒక్క అధికారుల పైన కూడా అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని ద్వారా ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులతో పాటుగా తిరుపతి ఎస్పీ గాని అలాగే జిల్లా కలెక్టర్ మీద కూడా ఇప్పటికీ తీవ్ర స్థాయిలో మాత్రం ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా హుటాహుటిన కూడా తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్ గాని రుయా హాస్పిటల్ కూడా వెళ్ళేసి బాధితుల్ని క్షతగాత్రులు కూడా డైరెక్ట్ గా వాళ్ళతోనే నిన్న ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా వివరాలు కూడా ఒకటి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత నేరుగా ఒక ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఇవ్వనున్నట్టుగా కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎంఓ వర్గాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక అధికారుల వైఫల్యమే కనిపిస్తుంది అనేసి ఇటువైపు జేఓ గాని ఈఓ గాని అటువైపు నుంచి బిఆర్ నాయుడు చైర్మన్ కూడా మొత్తం అంతా కూడా అధికారుల వైఫల్యంగానే మొత్తం ఇక నివేదిక అంతా కూడా అధికారుల వైఫల్యం ఉన్నదనేసి మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది అధికారుల మీద కూడా సస్పెన్షన్ వేటు కూడా పడేట్టుగా ఉందనేసి కూడా ఇప్పటికే అంచనా కూడా వేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీటందరి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి భక్తులకి ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగినా కూడా ఉపేక్షించేది లేదు. స్వయంగా మేము వచ్చేంత వరకు కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ ఏ విధంగా రన్ చేస్తున్నారు, మీకంటూ ఒక కొత్త ఆలోచన లేకుండా మీ పార్టీకి మీరు ఇటువంటి లక్షలాది భక్తులు వచ్చేటువంటి ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేయకుండా మీరు చేసేటువంటి ప్రతి ఒక్క చిన్న మిస్టేక్ వల్ల కూడా మొత్తం ఎన్డీఏ ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొస్తుందనేసి తీవ్ర స్థాయిలో అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత మంత్రులు నారా లోకేష్ గాని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనకి అయితే మాత్రం వస్తున్నారు. దీని తర్వాత ఇద్దరు కలిసి కూడా ఒక ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు ఒక సంఘటన స్థలాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత సిమ్స్ అలాగే రుయాలో ఉన్నటువంటి క్షతగాత్రులని చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి అయితే వెళ్లారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మరి కాసేపట్లో ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వైశాలి, అయితే ఈ నివేదిక అందిన తర్వాత ఈ ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా వైశాలి, ఇప్పటి వరకు డిఎస్పీ స్థాయి అధికారి గేట్ ఓపెన్ చేసిన దాని వల్లనే ఈ యొక్క ఘటన కూడా జరిగింది అనేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఒక నివేదిక కూడా కలెక్టర్ అయితే అందించారు. సో అంతకు ముందుగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేసి కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చూస్తున్నారు. మొదటగా శ్రీనివాసం దగ్గర అయితే మాత్రం తమిళనాడు చెందినటువంటి మల్లిక అనే ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. దానికి ముందుగా డిఎస్సీ స్థాయి అధికారి ఒక గేట్ ఓపెన్ చేయడంతోనే ఇంత రాద్ధాంతం కూడా జరిగింది అనేసి కూడా ఒక రిపోర్ట్ లో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి అవుతుంది. దాని తర్వాత వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు భక్తులు కూడా 5 మంది చనిపోవడంతో పాటుగా మొత్తం 6 మందికి మృతుల సంఖ్య అయితే పెరిగింది. దాని తర్వాత 50 మందికి వరకు కూడా
క్షతగాత్రులు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలాంటి ఉన్నతాధికారులు దీనిపైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ చేస్తున్నాం అనేసి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఇప్పటికే 2 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించి, మరొకటి నారాయణవనం సంబంధించినటువంటి తహసీల్దార్లు కూడా ఒక కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అధికారుల సమన్వయ లోపంతోనే ఇటువంటి ఘటన అయితే జరిగింది అనేసి ఒక నివేదికలో కూడా సమర్పించడంతో పాటుగా దీని వెనకాల ఉన్నటువంటి ఏ స్థాయి అధికారికైనా సరే సస్పెన్షన్స్ అయితే తప్పు అనేసి కూడా స్ట్రాంగ్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే నెలకొన్న విషయాలు. రైట్, థ్యాంక్ యూ నరేష్. జరిగిన ధరపై మీకు ఒక మెసేజ్ వచ్చిందని అందరూ తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి